కులాన్ని అడ్డుపెట్టి ప్రజల్ని విడదీయాలి, మతాన్ని అడ్డుపెట్టి ప్రజల్ని విడదీయాలి అన్నటువంటి రాహుల్ గాంధీ కోరికకి కాస్త రివర్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం సమాచార కమిషన్లో నియామకాల కోసం ప్రతిపాదించిన వారిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఒక్కరూ లేరంటూ రాహుల్ గాంధీ చేసిన విమర్శల మీద కేంద్రం స్పందించింది. ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించిన 8 మందిలో 5గురు అణగారిన వర్గాలకు చెందిన వారేనని పేర్కొంది. మోడీ హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడిన అత్యున్నత స్థాయి త్రిసభ్య కమిటీ బుధవారం ప్రధాన సమాచార కమిషనర్ 8 మంది సమాచార కమిషనర్ల ఎంపిక కోసం సమావేశం అవ్వడం తెలిసిందే. ఆ జాబితాలో ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు లేరంటూ ఈ సందర్భంలో రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర సమాచార కమిషన్లోని ఖాళీల భర్తీకి పరిశీలించిన 8 మందిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున అదేవిధంగా ఒక మహిళ కూడా ఉన్నారు కేంద్రం వివరించి. మొత్తం మీద జాబితాలోని 8 మందిలో 5గురు అణగారిన వర్గాల వారిని వివరించింది. అంటే కనీసం ఆయన ఎవరు ఏంటి అనేది కూడా చూసుకోకుండానే డిసెంట్ నోట్ రాసేసి నువ్వు ఎడ్డమంటే నేను తెడ్డమంటాను అన్నటువంటి విధంగా వచ్చేసాడు అనమాట. ఇది రాహుల్ గాంధీ పనికి మాలిన చేతకాని తెలివి తక్కువతనం అనమాట.